నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. హాజరు కానున్న 19,794 మంది విద్యార్థులు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసుల పరంగా పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి. డిఆర్ఓ జి నరసింహులు. జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి లా అండ్ ఆర్డర్ సమస్యలేవి ఉత్పన్నం కాకుండా ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి. లో వోల్టేజ్ విద్యుత్ సమస్య లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలో బాణాసంచా అమ్మడం నిషేధించే విధంగా చర్యలు. కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. బిఎన్కేయుతో క్రీడాకారులకు చేయూత. ట్రస్ట్ కార్యదర్శి విత్తనాల కుమార్. మే 24వ తేదీ నుండి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని డిఆర్ఓ జి నరసింహులు తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ ఛాంబర్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డిఆర్ఓ నరసింహులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఆదేశాల మేరకు జిల్లా కమిటీ సభ్యులు, విద్య, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఏపీఎస్ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ నరసింహులు మాట్లాడుతూ మే 24 నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించిన మొత్తం 19,794 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్ క్రింద 14,788 మంది, వొకేషనల్ క్రింద 801 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం జనరల్ క్రింద 3,624 మంది, వొకేషనల్ క్రింద 581 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్, గుర్తింపు ఐడి కార్డుతో పరీక్షకు గంట ముందు హాజరు కావాలని అన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు పరీక్ష సమయానికంటే 1 గంట ముందు పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని అన్నారు. నిరంతరాయంగా విద్యుత్ ఉండేలా చూసుకోవాలని, మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఐప్యాడ్, బ్లూటూత్, పేజర్ లేదా ఇంటాక్ట్ ప్రోగ్రామింగ్ చేయగల ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రానికి అనుమతి లేదని తెలిపారు. వేసవి దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో మంచినీటి సరఫరా, పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని వైద్య అధికారులను ఆదేశించారు. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్లో ఉన్న సందర్భంగా పరీక్షలు జరిగే తేదీలలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో కంప్యూటర్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని ఆదేశించారు. పరీక్ష నిర్వహణ రోజుల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్ష సమయములకు అనువుగా రీషెడ్యూల్ చేసి బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను సూచించారు. పరీక్షా కేంద్రాలలో శానిటేషన్, త్రాగునీటిని ఏర్పాటు చేయాలని డిపిఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. పరీక్షల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. ఈ సమయంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, డిహెచ్ఎంఓ పి జాన్సన్ రాజు, ఏపీఈపీ డిసిఎల్ ఏఎన్వి ప్రసాద్, డీజీపీఓ డి రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మే 31 వరకునే మన జిల్లాలో ఉన్నాయండి. 1వ తారీఖున మన జిల్లాలో లేవు. మే 31 వరకు మెయిన్ ఎగ్జామ్స్ అయిపోతాయండి. వీటికి సంబంధించినటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క హెల్ప్ కోరుతూ కలెక్టర్ మేడం గారికి, డిఆర్ఓ గారికి విన్నవించడం జరిగింది సార్. వారు ఈరోజు మరి మనకి కోఆర్డినేషన్ మీటింగ్ ఇవ్వడం వల్ల
మన అవసరం అంటే మీకు విషయాలు కొన్ని తెలియజేస్తాను సార్. వారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా ఎగ్జామినేషన్స్ పర్పస్గా మీ అందరి సహకారం కోరుతున్నామండి. మరి జిల్లాలో మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ 24 నుంచి మరి నెలాఖరు వరకు జరుగుతున్నాయి సార్. ఇది మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా జరుగుతున్నాయండి. మార్చికి అయితే కనుక ఉదయం 9 to 12 ఉండేది. ఇప్పుడు ఉదయం ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయండి. మార్నింగ్ 9 to 12 ఉంటుందండి మార్నింగ్ ఎగ్జాము. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ 2:30 to 5:30 ఉంటుంది సార్. మధ్యాహ్నం 2:30 to 5:30. ఇది మన తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 25 సెంటర్స్లో జరుగుతున్నాయండి ఈ పరీక్షలు. అయితే గవర్నమెంట్ కాలేజెస్ 11 ఉన్నాయండి 25లో, ఎయిడెడ్ కాలేజెస్ 1, సోషల్ వెల్ఫేర్ 1, తర్వాత ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్ 12 సెంటర్లోనూ మొత్తం 25 సెంటర్లో జరుగుతున్నాయండి. అయితే మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులు తక్కువగా ఉండడం వల్ల మధ్యాహ్నం ఓన్లీ 13 సెంటర్లలో మాత్రమే జరుగుతున్నాయండి. ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్స్ 13 సెంటర్లలోనే జరుగుతున్నాయండి. వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత ఆదేశించారు. మంగళవారం అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో ఎన్ఆర్ఈజీఎస్, విద్యుత్, అర్బన్ రూరల్ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా, ఎన్నికల నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ వీసీ హాల్ నుంచి కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత సమీక్షిస్తూ ఉపాధి హామీ పథకం 2024-25 లేబర్ బడ్జెట్ ప్రగతి లక్ష్యానికి గాను జిల్లాలో 30 లక్షలకు గాను మే 2024 నాటికి 21.41 లక్షల పని దినాల లక్ష్యం దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 11,21,000 పని దినాల లక్ష్యాలను సాధించడం జరిగిందని పేర్కొన్నారు. మే 18వ తేదీన ఉపాధి కూలీలు 48,739 మంది హాజరు కాగా రోజుకు సగటున 5,680 మంది ఉపాధి పని దినాలు కల్పించినట్లు తెలియజేశారు. రోజుకు సగటు వేతనం $249.41 ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మరింతగా పని దినాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ పనులకు సంబంధించి 1,182 లక్షల రూపాయలకు గాను 38.39%, ఇతర పనులకు సంబంధించి 1,896 లక్షలకు గాను 61.61%తో పాటు పనుల పురోగతి ఉందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ క్రింద జిల్లాలో ఇప్పటి వరకు అమలు చేయబడిన టాప్ 5 అంశాల్లోని ప్రాధాన్యత పనులకు సంబంధించి 2,22,596 మందికి పని దినాలు కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో త్రాగునీటి ఎద్దడి రాకుండా వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. రానున్న రోహిణీ కార్తె దృష్టిలో ఉంచుకొని లో వోల్టేజ్ విద్యుత్ సమస్య లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యే విధంగా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి లా అండ్ ఆర్డర్ సమస్యలేవి ఉత్పన్నం కాకుండా ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి సున్నితత్వం కలిగిన ప్రాంతాల విషయంలో ముందస్తు భద్రత ఏర్పాట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటన విడుదల దృష్టిలో పెట్టుకుని బాణాసంచా వేడుకలపై నిషేధం విధించడం జరిగిందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా బాణాసంచా అమ్మడం నిషేధించే విధంగా ఆ మేరకు చర్యలు చేపట్టామని, అదేవిధంగా కౌంటింగ్ రోజు బాణాసంచా కాల్చకుండా తగు ముందస్తు జాగ్రత్తలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తీసుకునే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. అదేవిధంగా అనుమతులకు సంబంధించి రెవెన్యూ, ఫైర్ తదితర శాఖల ద్వారా ఎటువంటి అనుమతులు జారీ చేయరాదని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎన్ఆర్ఈజీఎస్ అధికారి ఏ ముఖలింగం, ఆర్డబ్ల్యూఎస్ అధికారి బాలశంకర్, విద్యుత్ శాఖ ఎస్ఈటి విఎస్ మూర్తి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమిషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం జగన్ రెడ్డిదేనని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో కూడా జగన్ నాటకాలు ఆడారని విమర్శించారు. ప్రభుత్వం బకాయిలు కట్టకపోవడంతోనే ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేట్ ఆసుపత్రులు నిలిపివేశాయని, దీంతో
పేదలు వైద్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను జగన్ రెడ్డి దారి మళ్లించారని మండిపడ్డారు. ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా అస్మదేయులకు 15,000 కోట్ల రూపాయల వరకు జగన్ రెడ్డి కట్టబెట్టారని ఆరోపించారు. ఓట్ల కోసం డాక్టర్లను వాడుకొని గ్రామాల్లో ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు రాష్ట్రంలో రక్తపాతం సృష్టించారని ఫైర్ అయ్యారు. అరాచకం సృష్టించి బుద్ధి లేకుండా బయటకు వచ్చి వైసీపీ నేతలు జోగి రమేష్, అంబటి రాంబాబు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చూడబోతోందని అన్నారు. ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఆదిరెడ్డి అప్పారావు ధీమా వ్యక్తం చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న డాక్టర్లు అందరూ కూడా ఆరోగ్యశ్రీని ఇక నేను చేయబోము అని చెప్పారు. గతంలోనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆరోగ్యం, వైద్యం, మన విద్య అని గొప్ప కౌరులు చెప్పేవాడు ఆయన. ఎప్పుడైతే ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు కోట్లాది రూపాయలు ఇవ్వట్లేదో వాడు ప్రతిదాన్ని కూడా రిఫర్ టు గవర్నమెంట్ హాస్పిటల్, రిఫర్ టు కాకినాడ అని పెట్టేస్తున్నారు తప్ప ఏ డాక్టర్ కూడా ముందుకు వచ్చి ఈ పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయడానికి అంగీకరించట్లేదు. వీళ్ళు చాలా పర్యాయాలు వెళ్ళి మా కోట్లాది రూపాయలు ఉండిపోయినప్పుడు మేము ఏ విధంగా మేము వైద్యం చెయ్యం, మేము సొంత ఖర్చులు పెట్టుకొని అని చెబితే దానికి ఎవరైతే డాక్టర్లు గట్టిగా మాట్లాడారో వాళ్ళకి ఆసుపత్రికి అటాచ్డ్ మెడికల్ షాపులు ఉంటే ఆ మెడికల్ షాపుల్ని క్లోజ్ చేసి పడేయండి అన్నాడంట. అంటే ఇది రాక్షస పరిపాలనకి తార్కాణం. ఇది డాక్టర్లను చూడవలసిన విధానం అది కాదు. అయితే ఇప్పటికే డాక్టర్లు విరక్తి చెంది ఏదో ఆశించి ఇంకా అలా ఫలితం లేదని చెప్పి వాళ్ళు విరమించుకున్నారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీలో చాలా బాగా నిధులిచ్చి ఎవరికి బిల్లులు పెండింగ్ లేకుండా వైద్యం చేయించేవారు. ఇంకా పెద్దదైతే ఆరోగ్యశ్రీ పరిమితి దాటి ఉంటే దానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బు 20 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు కూడా ఇచ్చి ప్రజల్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదుకోవడం జరిగింది. ఈవేళ పేద ప్రజలు ఏ పరిస్థితుల్లోకి వస్తారో డాక్టర్లు మానేస్తే అది ఏమాత్రం గ్రహించట్లేదు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయింది. ఇంకా దేవుడే దిక్కు అన్నట్టుగా పేద ప్రజలు ఆలోచిస్తున్నారు. త్వరలోనే గవర్నమెంట్ మారితే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ ఆరోగ్యశ్రీ విషయంలో శ్రద్ధ వహించి పేదలకు సరైన వైద్యం ఆరోగ్యశ్రీలో చేసే విధానంగా సహకరించడం జరుగుతుంది. భారతీయ నవీన క్రీడా ఉత్సవ్ ట్రస్ట్ ద్వారా వివిధ క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులకు ఆర్థికంగా చేయూతనందించడం జరుగుతుందని ట్రస్ట్ కార్యదర్శి విత్తనాల కుమార్ తెలిపారు. స్థానిక కాలఫ్యూజన్ చెస్ అకాడమీలో ఆయన మాట్లాడుతూ BNKU కార్యక్రమాల్లో భాగంగా తొలుత ₹1 కోటి వ్యయంతో అంతర్జాతీయ ఫీడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 19 నుంచి 25 వరకు, డిసెంబర్ 24 నుంచి 26 వరకు 2 అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ఈ టోర్నమెంట్లను ఏపీలో అంతర్జాతీయ క్రీడాకారులకు అనువుగా పూర్తి మౌలిక సదుపాయాలు ఉండే ప్రదేశంలో నిర్వహిస్తామని తెలిపారు. క్రీడాకారులకు ఉపకార వేతనం అందించేందుకు కూడా ట్రస్ట్ సన్నాహాలు చేస్తోందని అన్నారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ కార్యదర్శి భీమారావు, ట్రస్ట్ కోశాధికారి సురేష్ కుమార్, ఉపాధ్యక్షుడు ఉదయ్ కుమార్, ఆర్గనైజర్లు లీలా కుమార్, మనోహర్ తదితరుల సహకారం ఉందన్నారు. నా పేరు కుమార్ విత్తనాల. నేను కాలిఫ్యూజన్ చెస్ అకాడమీ రాజమండ్రిలో చెస్ అకాడమీ యొక్క డైరెక్టర్ని. సో మేము ఈ సంవత్సరం సమ్మర్ క్యాంపు మే 1 నుంచి జూన్ 12వ తారీఖు వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంప్కి ఇంచుమించు 150 మంది పిల్లలు సమ్మర్ క్యాంప్లో చెస్ నేర్చుకుంటున్నారు. సో అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడా మేము జూన్ 2వ తారీఖుని ఒక ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. సో అందులో గెలిచిన పిల్లలందరికీ ఒక ABCDE 5 కేటగిరీల్లో మేము టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. ఆ కేటగిరీల్లో పిల్లలందరికీ వచ్చిన మొదటి 3 ప్లేస్లు గెలుచుకున్న పిల్లలందరికీ కూడా మేము బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా పార్టిసిపేట్ చేసిన అందరి పిల్లలకి కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము మొన్న 20వ తారీఖునే
BNKU భారత నవీన క్రీడా ఉత్సవ్ అనే పేరుతో ఒక ట్రస్ట్ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. మా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అన్ని క్రీడల్లోనే, ఈవెన్ చదరంగంలోనే కాకుండా అన్ని క్రీడల్లోని ప్రతి క్రీడలోని అన్ని రకాల టోర్నమెంట్స్ మేము కండక్ట్ చేసి పిల్లల్ని పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ ట్రస్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మేము చదరంగంలో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం ₹1 కోటి వ్యయంతో 2 ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. అది రాజమండ్రిలో అవ్వచ్చు, విజయవాడలో కానీ, విశాఖపట్నంలో కానీ, మాకు ఎక్కడైతే అన్ని మౌలిక సదుపాయాలు దొరికిన వెన్యూ దొరుకుతుందో అందులో కండక్ట్ చేయడం జరుగుతుంది. విద్యుత్ నియంత్రికల్లో రాగి తీగలను చోరీ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామని కొవ్వూరు డీఎస్పీ కేసీహెచ్ రామారావు, సిఐపి బాలసురేష్ తెలిపారు. దేవరపల్లిలోని డైమండ్ జంక్షన్లో మంగళవారం మధ్యాహ్నం ఎస్ఐ శ్రీహర్రావు సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తున్నారు. ఒక మినీ వ్యాన్, 2 ద్విచక్ర వాహనాల్లో 226 రాగి దిమ్మెలు, 100 కిలోల రాగి తీగ, మొత్తంగా 600 కిలోల రాగిని గుర్తించారు. వీటి విలువ సుమారు ₹6 లక్షల ఉంటుందని అన్నారు. చోరీకి సంబంధించి 4గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పి గన్నవరం మండలం పెదపూడికి చెందిన సుంకర సతీష్, జగ్గంపేట మండలం రామవరానికి చెందిన కొమ్మిరెడ్డి దుర్గా, నాగేంద్రబాబు, నెల్లూరి లోవరాజుగా గుర్తించారు. విద్యుత్ నియంత్రికలు పగలగొట్టి అందులోని రాగి తీగను చోరీ చేస్తుంటారు. సతీష్ ఇటీవల తాడేపల్లిగూడెంలోని డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న ఓ దుకాణంలో రాగి తీగను దొంగిలించాడు. దాన్ని కరిగించి ఒక్కో దిమ్మ కిలో నుంచి 2 కిలోలు వచ్చేలా 226 దిమ్మలను తయారు చేయించాడు. వాటిని విజయవాడ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నామని అన్నారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ వారు మన డైమండ్ జంక్షన్ సెంటర్లో వాహన తనిఖీ చేస్తా ఉండగా ఈరోజు మధ్యాహ్నం 2:30 సమయంలో ఒక వెహికల్లో చాలా ఈ కాపర్ వైర్ సంబంధించి దాదాపుగా ఒక 600 కేజీలు కాపర్ వైర్ వచ్చేసి 100 కేజీలు, 226 కాపర్ దిమ్మలు, సుమారు వచ్చేసి ఒక్కో దిమ్మ సుమారు వచ్చేసి 1.5 నుండి 2 కేజీలు పురుగుల తీసుకుని ఒక వెహికల్లో తీసుకుని వెళ్తా ఉండగా ఈరోజు పోలీసు మన శ్రీహరి, మన దేవరపల్లి ఎస్ఐ శ్రీహరి గారు వాళ్ళ అందరూ కలిసి పట్టుకున్నారు. వాళ్ళు వచ్చేసి ఈ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాలో వచ్చేసి చాలా రైతు రిపోర్ట్ వచ్చేసి ఈ రైతు రిపోర్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైర్ దొంగలించేసి తీసుకెళ్ళేసి తాడేపల్లిగూడెంలో పెట్టుకుని తాడేపల్లిగూడెంలో నుంచి ఈరోజు వచ్చేసి విజయవాడకి తీసుకెళ్ళి అమ్ముకుందామని చెప్పేసి అని ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్తా ఉంటే చాకచక్యంగా మన ఎస్ఐ గారు, దేవరపల్లి ఎస్ఐ గారు సిబ్బంది, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు కలిసి ఈరోజు వీటిని పట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఈ మొత్తం విలువ వచ్చేసి దాదాపు ₹6 లక్షల. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొత్తం మన సబ్ డివిజన్లో చాలా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కాపర్ వైర్ దొంగలించారు వీళ్ళు. అట్లాగే ఫలానా ఈస్ట్ వెస్ట్ గోదావరి, అట్లాగే కాకినాడ జిల్లాలో కూడా చాలా దొంగతనాలు చేశారు వీళ్ళు. వచ్చేసి మామూలుగా ఫస్ట్లో మన ఉల్లిపాయలు అమ్ముకునేటట్టుగా చూస్తూ ఉంటారు. చూసుకునేసి వ్యాపారం చేస్తా అట్లా తిరుగుతా చూసుకుని ఈ వైర్లు, ఈ మన కాపర్ వైర్లు ఎట్లా దొంగలించాలని చూసి మొత్తం రేత్రి పూట మొత్తం అందరు కూడా ఈ వైర్లన్నీ దొంగలించేసి మొత్తం కలిసి ఇట్లాగా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మే 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. హాజరు కానున్న 19,794 మంది విద్యార్థులు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసుల పరంగా పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి. డిఆర్ఓ జి నరసింహులు. జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి లా అండ్ ఆర్డర్ సమస్యలేవి ఉత్పన్నం కాకుండా ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి. లో వోల్టేజ్ విద్యుత్ సమస్య లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలో బాణాసంచా అమ్మడం నిషేధించే విధంగా చర్యలు. కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. BNKUతో క్రీడాకారులకు చేయూత. ట్రస్ట్ కార్యదర్శి విత్తనాల కుమార్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.